सूर्योस्मि मित्र रवि सूर्य भानु खगपोष हिरण्यगर्भ मरीचि आदित्य सवित्रार्क भास्करेभ्यो मणि पद्माय नमः। ఈ మార్గశీర్ష మాసంలో డిసెంబర్ 21వ తారీఖు విశేషమైనటువంటి రోజుగా ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి రోజు. ఈ రోజు మనం విశేషంగా చేయవలసింది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి. మన శరీరంలో ఇన్ ఎనర్జీ యాన్ ఎనర్జీ అని రెండు రకాలు ఎనర్జీలు ఉంటాయి. అంటే ఒకటి సూర్యశక్తి, ఇంకొకటి చంద్రశక్తి. అత్యధికంగా సూర్యశక్తిని పొందడానికి మన శరీరం మనం అంటే గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉండడానికి, ఎర్త్ ఎనర్జీని పెంచుకోవడానికి చాలా అనువైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు మనం విశేషంగా చేయాల్సింది సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చన్నీటితో స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు అవి పూర్తి చేసుకుని సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి బెల్లంతో చేసిన ఆవు పాలతో చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించటం, అలాగే మనం ఏదైతే స్వీకరిస్తున్నామో, మనం ఏదైతే మంచి అనుకుని భావిస్తున్నామో అది 10 మందికి పంచిపెట్టడం ద్వారా, వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకోవడం ద్వారా, వాళ్ళ జీవితాల్లోనూ కూడా మంచిని ఆస్వాదించడం ద్వారా మనం పుణ్యాన్ని అలాగే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. అందుకని అందరూ కూడా ఈ డిసెంబర్ 21 కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్నటువంటి రోజుని ఉపయోగించుకుని అందరూ కూడా తమ వంతు 10 మందికో 15 మందికో కనీసం ముగ్గురికైనా సరే తీపిగా వేడిగా ఉన్న పదార్థాన్ని అంటే పరమాన్నాన్ని, పాయసాన్ని పంచిపెట్టడం ద్వారా వాళ్ళలో కూడా మంచిని కాంక్షించడం ద్వారా మనకి 100% మంచి జరుగుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యోస్మి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇది 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.